వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభం చేసి 71 సంవత్సరాలు పూర్తయింది. 1952 డిసెంబర్ 26వ తేదీ నాడు జష్పూర్లో కళ్యాణాశ్రమం ప్రారంభం చేశారు. ప్రారంభ దినోత్సవ సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మన వేదిక నచ్చినటువంటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి గారు మాననీయ మోహన్ లాల్ అగర్వాల్ గారు, పక్కన కూర్చున్నారు అఖిల భారతీయ ఉపాధ్యక్షులు వనవాసి కళ్యాణాశ్రమకి శ్రీ హెచ్కే నాగు గారు. అదేవిధంగా జనజాతి సమాజం మీద, వనవాస సమాజం మీద ప్రేమతో ఈ సమాజం వృద్ధిలోకి రావాలనే భావంతో, ఈ సమాజం సంఘటితం కావాలనే భావంతో, ఈ సమాజం అంతా కూడా కలిసి వికసించినట్లయితే భారతదేశం కూడా వికసిస్తుందనే భావంతో ఈ కార్యం ముందుకోవడానికి సహకరించేందుకు వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం, ఆనందకరమైన విషయం. ఈరోజు దేశం మొత్తంలో కూడా వనవాసి కళ్యాణాశ్రమం యొక్క పేరు గురించి చాలామందికి తెలుసు. మన భారతదేశమే కాదు, విదేశాల్లో కూడా చాలామందికి తెలుసు. ఈ దేశం యొక్క జాతీయ భావంతో, ఈ దేశం యొక్క సంస్కృతి సభ్యతకి అనుగుణమైన పద్ధతిలో వనవాసి సమాజంలో పనిచేస్తున్న ఏకైక సంస్థ వనవాసి కళ్యాణాశ్రమం. చాలా శక్తివంతమైన సంస్థ. కేవలం చిన్న ఉదాహరణ అన్నది చెప్తాను నేను. ఇప్పుడు జనజాతి సురక్ష మంచి ఒక మంచి వేదిక ఉంది మనకి. ఆ సందర్భంగా దేశం మొత్తంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైతే గిరిజనుల్లో మత మార్పిడి చేసుకుంటారో వాళ్ళకి ఇప్పుడు రిజర్వేషన్ కొనసాగుతుంది. ఇది అన్యాయం, కొనసాగకూడదు. ఒకసారి మతం మార్చుకున్న తర్వాత ధర్మాన్ని వదిలిపెడతారు, సంస్కృతిని వదిలిపెడతారు, పరంపరను వదిలిపెడతారు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ దొరకకూడదన్న భావంతో దేశం మొత్తంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. అదే తర్వాత చెప్తాను. ఆ సందర్భంగా నిన్నటి రోజున జార్ఖండ్ రాజధాని రాంచీలో పెద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే కార్యక్రమం నిర్ణయం తర్వాత అక్కడ కార్డినల్ అంటే మొత్తం పోపు తర్వాత వేరు వేరు దేశాలు ఈ కార్డినల్ ఉంటారు. రాంచీ హెడ్ క్వార్టర్ ఆయనకి కార్డినల్కి. వారు ముఖ్యమంత్రి గారు పిలిచి ఏమన్నారంటే, ఈ యొక్క క్రిస్మస్ కంటే ముందు రోజున ఈ కార్యక్రమం జరపడం భావ్యం కాదు, దానివల్ల గొడవ జరగడం అవకాశం ఉంటుంది, దీన్ని రద్దు చేయమని చెప్పి అన్నారు. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారిని పిలిచి చెప్పారు ఈ విషయంలో ఆలోచించమని చెప్పి. కలెక్టర్ గారు మన కార్యకర్తలు పిలిచారు. పిలిచి ఏమన్నారంటే, క్రిస్మస్ కంటే ముందు రోజు మీరు పెడతారు ఈ కార్యక్రమం, ఇప్పుడు కాకుండా తర్వాత పెట్టుకుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు వారు. మన వాళ్ళు చెప్పారు కార్యక్రమం నిర్ణయం అయిపోయింది, కార్యక్రమం తప్పకుండా జరుగుతాం అని చెప్తామని చెప్పి అన్నారు. కార్యక్రమం నిర్ణయం అయిపోయింది. అయితే నేను నా కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలా వెహికల్స్లో గిరిజనులు వస్తుంటే ఆపటం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా 60,000 మంది గిరిజనులు కార్యక్రమం పాల్గొన్నారు. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా దేశంలో అనేకమైన ప్రదేశాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగాయి. దీనివల్ల మొత్తం భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా వనవాసి కళ్యాణాశ్రమం గురించి చాలా సంబంధము, పరిచయం చాలామందికి ఉంది. ఇప్పుడు నేను వనవాసి కళ్యాణాశ్రమం యొక్క ప్రారంభం ఎట్లా జరిగింది, ప్రారంభం ఎట్లా జరిగిన తర్వాత కార్యం వికసించడం జరిగింది, ఈరోజు దేశంలో కూడా దీని యొక్క పరిణామం ఏ విధంగా ఉంది, ఇట్లా 3 భాగాలు విషయాన్ని ముందు పెట్టాలని నేను ప్రయత్నం చేస్తాను. నేను వాస్తవంగా స్వతంత్రం రావడానికంటే ముందు భారతదేశం సుమారుగా 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ చేయడం జరిగింది. విదేశీ వ్యక్తులకు మహమ్మద్తో సంఘర్షణ చేయడం జరిగింది. అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీతో సంఘర్షణ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వంతో కూడా సంఘర్షణ చేయడం జరిగింది. సుమారుగా 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ జరిగింది. ఈ 1000 సంవత్సరాల పాటు సంఘర్షణ లోపల అందరూ కూడా పాల్గొన్నారు. గిరిజనులు కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశం లోపల ప్రతి ప్రాంతంలో కూడా గిరిజనుల యొక్క నాయకత్వంతో అనేక మంది ఈ యొక్క విదేశీతో సంఘర్షణ చేయడం జరిగింది. ఇదంతా సంఘర్షణ అంతా కూడా పూర్తి అయిన తర్వాత మనకు స్వతంత్రం మనకి రావటం జరిగింది. స్వతంత్రం వచ్చే నాటికి మన దేశం యొక్క స్థితి ఎట్లా ఉందంటే, ఒకవైపున భారతదేశం 2 భాగాల్లో విభజించడం జరిగింది. కొంత భాగం భారత్ వేరు కావటం జరిగింది. దాని సందర్భంగా దేశంలో చాలా పెద్ద ఎత్తున అనేక రకాలుగా హిందువుల మీద దాడులు జరిగాయి.
అనేక మంది వ్యక్తులు చనిపోవటం జరిగింది. అనేక శవాలు పాకిస్తాన్ నుంచి భారతదేశం రావటం జరిగింది. ఈ విధమైన ఒక గందరగోళ స్థితి భారతదేశం నిర్మాణం కావటం జరిగింది. దాంతోపాటుగా స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం మన యొక్క స్వభావంతో ముందుకు పోవాలి. కానీ దాని భిన్నమైన ఆలోచనతో భారతదేశం మహమ్మదీయులు, క్రైస్తవులు వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభం చేశారు. వాటిని చేస్తూ భారతీయ సంస్కృతిని పక్కన పెడుతూ ఈ విధంగా కొత్త పద్ధతి ప్రభుత్వాన్ని ప్రతిశారు. ఆంగ్లేయులు ఏ విధమైన పద్ధతితో ప్రభుత్వాన్ని నడిపారో అదే పద్ధతి నడిపే స్థితి భారత నిదానంగా కనిపించడం ప్రారంభమైంది. ఆ విధంగా కనిపించడం ప్రారంభమైంది. దాంతోపాటుగా మన యొక్క సంవిధానం కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ రాస్తున్నప్పుడు ఈ యొక్క గిరిజనుల విషయంలో కూడా కొన్ని విషయాలు 2-3 విషయాలు చెప్తాను నేను. మొదటిది, అసలు ఈ దేశంలో కూడా క్రైస్తవులు మత ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉండాలా ఉండకూడదా వీటి మీద చర్చ జరిగినప్పుడు చాలామంది అభిప్రాయం ఏంటంటే ఈ క్రైస్తవ మతం మన దేశంలో పుట్టలేదు కాబట్టి విదేశంలో పుట్టింది కాబట్టి వాటికి అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుంటున్న విషయంలో అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ కొంతమంది వ్యక్తులు ఏమన్నారంటే వాళ్ళ యొక్క జనాభా భారతదేశంలో 0.1% ఉంది కాబట్టి దానికి నష్టమే జరగదు, అందువలన వాళ్ళకి మతం ప్రచారం చేసుకోవడానికి అవకాశం అనేది ఒకటి రాయటం జరిగింది. రెండోది, ఈ దేశం వికసించడానికి కాను దేశంలో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఈ 2 సమాజాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు చాలా వెనకబడిపోయి ఉన్నారు. ఒకటేమో షెడ్యూల్ క్యాస్ట్లో అంటరానితనం ఉంది, దీన్ని తొలగిపోవాలి, వాళ్ళు కూడా ముందుకు తీసుకురావాలి. దాంతో ఆ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఒక రిజర్వేషన్ యొక్క సౌలభ్యం లభ్యం చేశారు. వాళ్ళకందరూ కూడా చదువులోను ఉద్యోగాల్లోనూ అదేవిధంగా రాజకీయ పోస్టులు వెళ్ళడానికి కానీ అన్నింటి కూడా చేశారు వాళ్ళని ముందు తీసుకెళ్ళడానికి. అదే షెడ్యూల్ ట్రైబ్ విషయంలో కూడా ఒకటి వాళ్ళు చాలా అమాయకులు, రెండోది చొరవపాటుతనం వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది, మూడో విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ధర్మ సంస్కృతి పరంపర చాలా శ్రేష్టమైంది, ఒక విశిష్టమైంది, దాన్ని కాపాడటం కూడా అత్యంత అవసరం. చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళందరూ కూడా, సుదూరమైన గ్రామాలు ఉంటారు, వాళ్ళు కూడా ముందు తీసుకోవటానికని వాళ్ళకు కూడా రిజర్వేషన్ బాగుంటుంది వాళ్ళకి సజెస్ట్ చేయడం జరిగింది. అయితే షెడ్యూల్ క్యాస్ట్ విషయంలో అంబేద్కర్ గారిని అడిగితే వారే ఉన్నారంటే మా వాళ్ళు ఎవరైనా సరే మతం మార్చుకున్నట్లయితే వాళ్ళు మా వాళ్ళు కాదు, మహమ్మదీలుగా కానీ క్రైస్తవులు కానీ మారినట్లయితే వాళ్ళు మా దగ్గర రారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండకూడదు చెప్పారు. కాబట్టి రాష్ట్రపతి యొక్క ఆజ్ఞ లోపల అదే విధంగా వచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే మతం మార్చుకుంటారో వాళ్ళకి రిజర్వేషన్ యొక్క లభ్యం కాదు చెప్పడం జరిగింది. కానీ షెడ్యూల్ ట్రైబ్ విషయంలో వచ్చేటప్పటికి అప్పుడు ఒక రాంచీ సంబంధిగా జైపాల్ సింగ్ ముండా గారు అని చెప్పేసి బాగా చదువుకుని ట్రైబల్ అయినా కన్వర్టెడ్ క్రిస్టియన్ అయినా హాకీ ప్లేయరు ఆయన్ని అడిగారు. ఈ కన్వర్టెడ్ వ్యక్తి ఏమన్నారంటే మాకు ధర్మం ఏం లేదు, ఏ ధర్మంలో కూడా మేము గిరిజనులుగా ఉంటామని చెప్పన్నారు కాబట్టి వాళ్ళకి ఆ క్లాజ్ వాళ్ళకి అక్కడ పెట్టలేదు. కాబట్టి ఈ విధంగా వాళ్ళు మతం మార్చుకున్న వాళ్ళకు కూడా ఈ యొక్క సౌలభ్యం లభ్యమవుతుంది వాళ్ళకందరూ కూడా. దానివల్ల పెద్ద సంఖ్యలో లాభం అంతా కూడా వాళ్ళే పొందడం జరిగింది. ఈ విధంగా కూడా ఒక అన్యాయం జరిగింది. దీనివల్ల మతం మార్చడానికి కూడా సౌలభ్యం ఏర్పడింది వాళ్ళకందరూ కూడా. ఈ విధంగా జనజాతి సమాజం ఒక అన్యాయం జరిగింది. షెడ్యూల్ కాస్ట్ వేరుగా, జనజాతి సమాజం వేరుగా ఇట్లా 2 చేయడం జరిగింది విధంగా. కానీ ఈ విధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది ఒకటి. రెండోది, మతం ప్రచారంలో అవకాశం ఉంది కాబట్టి వీరందరూ కూడా ఎక్కువ గిరిజన ప్రాంతాల్లో మత ప్రచారం ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మత ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి అనుమతి లభ్యమైంది. పెద్ద ఎత్తున మత ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ప్రారంభం చేయడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఈ సంవిధానం ద్వారా, కాన్స్టిట్యూషన్ ద్వారా ఇది లభ్యమైంది. ఇది ఒకటైంది. దాంతోపాటుగా ఆంగ్లేయులు వచ్చిన తర్వాత గిరిజనులకి అన్యాయం లోపల సొంత వచ్చేటికి వాళ్ళకి ఏ స్థితి ఏర్పడంటే మొదటి విషయం వాళ్ళ యొక్క దేశాంతా కూడా స్టడీ చేసిన తర్వాత గిరిజనులు చాలా శక్తివంతులు. రెండోది, గిరిజనుల లోపల దేశభక్తి భావం చాలా ఎక్కువ ఉంది. గిరిజనులు చాలా పెద్ద సంగ్రామం చేశారు శత్రువులతోటి. కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధమైన పద్ధతి లోపల వాళ్ళని అడగదొక్కాల పద్ధతిలో భావన ఏర్పడి మొదటి విషయం ఏం చేశారంటే మొత్తం వనవాసి క్షేత్రంలో ఎవరైతే గిరిజనులు నివసిస్తుంటారో మొత్తం అక్కడ వనవాసి క్షేత్రంలో వనాలు కానీ, అక్కడ ఉండే మట్టి కానీ, అక్కడ నీరు కానీ, అక్కడ అన్నీ కూడా వనవాసులది అంతా కూడా. ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది. ఆంగ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెన్ తోటి ఏం చెప్పారంటే మొత్తం అరణ్య ప్రాంతాలన్నీ కూడా ప్రభుత్వానివి అని చెప్పారు. కాబట్టి మొత్తం అన్నీ కూడా ప్రభుత్వ పరం కావటం జరిగింది. దానివల్ల ఎవరెవరైతే వనవాసి క్షేత్రంలో వ్యవసాయం చేస్తూ ఉంటారో, ఎవరెవరైతే అక్కడ చెట్టు నుంచి పండ్లు కోసుకుంటూ ఉంటారో వాళ్ళందరి మీద పన్ను వేయటం ప్రారంభించారు, పన్ను వసూలు చేయడం ప్రారంభించారు.
ఈ విధంగా వాళ్ళకి తినడానికి కూడా తిండి లేకుండా ఉండే వ్యర్థాలు చేయడానికి కానీ ఆంగ్లేయులు ఏదో ఒక ప్రయత్నం చేయడానికి ప్రారంభించారు. వాళ్ళు ఈ విధంగా చేయించారు. దాని దృష్టిలో పెట్టిన పెద్ద సంఖ్యలో గిరిజనులు వాళ్ళని ఆంగ్లేయులు వ్యతిరేకంగా పోరాటం చేయడం ప్రారంభం చేశారు. ఈ విధంగా మొత్తం వనవాస క్షేత్రం అని కూడా ప్రభుత్వం తమ పరంగా చేసుకోవడం జరిగింది. ఇది ఒకటి జరిగింది అన్యాయం. రెండోది ఆలోచించారు, ఈ దేశంలో శాశ్వతంగా పరిపాలన చేయాలంటే భారతదేశాన్ని బలహీనపరచాలి. బలహీనపరచడంతో పాటుగా ఏదో ఒక సమాజాన్ని ఆంగ్లేయులు వెనక నిలబడినట్లయితే ఆ యొక్క శక్తితో మనం ఈ దేశం శాశ్వత పరిపాలన చేస్తున్న భావంతో సమాజం విభజించడానికి బౌద్ధులు వేరు, సిక్కులు వేరు, ఈ విధంగా అనేక రకాల విభజన చేశారు. ఈ గిరిజనుల విషయం వచ్చి ఆలోచించారంటే ఈ గిరిజనుల లోపల చాలామంది మతం మార్పిడి చేసి వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులు వెనక నిలబెట్టినట్లయితే ఈ దేశంలో శాశ్వతంగా పరిపాలన చేయొచ్చు అనే ఒక భావంతో వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటూ ఒకటి సైద్ధాంతిక పరంగా వాళ్ళు ఉన్నారంటే ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పరంపరగా ఈ దేశంలో ఉంటున్నారు. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటున్నారు. అందరూ కూడా రాముల వారు పట్టణవాసి, హనుమంతుని వనవాసి, అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు అక్కడ అందరూ కూడా. కానీ వాళ్ళు ఏమన్నారంటే ఈ గిరిజనుల్ని ఆదివాసి అని ఒక శబ్దం ఇచ్చారు. ఆది కాలం నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఈ దేశం మీది, మిగతా వాళ్ళంతా కూడా బయట నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు మీకు శత్రులు అనే భావం నిర్మాణం చేయడానికి ఆదివాసి అనే ఒక శబ్దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు కూడా చాలా శబ్దాన్ని ఉపయోగిస్తుంటారు, వాళ్ళు అర్థం తెలియక ఉపయోగిస్తుంటారు కొంతమంది. అయితే ఈ విధంగా ఆదివాసి అనే శబ్దం చెప్పి దాన్ని ప్రచారం చేయడం ప్రారంభించారు. కాబట్టి ఇదంతా కూడా మీరు ఆదివాసి ఒక శబ్దాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది వాళ్ళకందరూ కూడా. దాంతోపాటుగా ఈ యొక్క వనవాసులందరూ కూడా క్రైస్తవులు మాత్రం ఏం చేస్తే బాగుంటుంది అని 1864లో బ్రిటిష్ పార్లమెంట్లో ఒక చట్టం చేశారు. ఏమంటే భారతదేశంలో గిరిజన ప్రదేశాలు చాలా పేదవాళ్ళు ఉన్నారు, వికసింపబడలేదు. కాబట్టి వాళ్ళు సేవ చేయడానికి పెద్ద సంఖ్యలో క్రైస్తవ మిషనరీని భారతదేశం పంపించాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఆ విధంగా చాలా పెద్ద సంఖ్యలో క్రైస్తవ మిషనరీలు భారతదేశం వచ్చారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది వనవాసీ క్షేత్రాన్ని పంపించడం జరిగింది కూడా. అక్కడ వాళ్ళు ప్రారంభం చేశారు. అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో కొంతమంది క్రైస్తవులు మాత్రం ప్రారంభించారు. ఎవరైతే క్రైస్తవులుగా మారిపోతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ధర్మ సంస్కృతి పరంపరను వదిలిపెడతారు. దాంతోపాటు వారి శ్రద్ధా కేంద్రం వ్యాటికన్ అయిపోతుంది. దాంతోపాటు ఈ దేశం మాది కాదు, మేము వేరైపోతానుగా వేర్పాటు ధోరణి కూడా వాళ్ళ నిర్మాణం అయిపోతుంది. ఈ విధంగా మత మార్పిడి చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు వాళ్ళు. ఆ విధంగా ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ప్రదేశం చూసినట్లయితే ఒకటి నార్త్ ఈస్ట్లో ఏతుందో నార్త్ ఈస్ట్లో ఎక్కువ వాళ్ళు ప్రయత్నం ప్రారంభించారు. అక్కడ నాగాలాండ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, మిజోరాం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, మేఘాలయ కానివ్వండి, ఆ ప్రదేశం అన్నింటిలో కూడా క్రైస్తవులు బాగా విశేషమైన ధ్యానం పెట్టి అక్కడ వాళ్ళ శక్తిని పెంచుకొని ప్రారంభించారు. అదేవిధంగా జార్ఖండ్లో రాంచీ చుట్టుపక్కల ప్రదేశాల్లో చాలా శక్తివంతంగా చేసుకొని వాళ్ళు ప్రయత్నించారు. అందులో ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్ళు ఇంటలెక్ట్స్ అందరూ కూడా మొత్తం రాంచీ కేంద్రంగా వాడుకుంటుంది. ఇప్పుడు వచ్చేట్టుగా వాళ్ళ నుండి కుతంత్ర భావాలు అన్నీ కూడా రాంచీ నుంచే ప్రారంభమవుతాయి మొత్తం అంతా కూడా. ఆ విధంగా ప్రారంభించారు. అదేవిధంగా ఒరిస్సాలో ప్రారంభం చేస్తారు, మధ్యప్రదేశ్ ప్రారంభించారు. ఈ విధమైన పద్ధతిలో కొన్ని ప్రదేశాలు మత మార్పిడి ప్రారంభం చేసి వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు వెనకాల నిలబెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ఒకటి అన్యాయం వాళ్ళు చేశారు. సేవా కార్యక్రమం ఈ విధంగా చేశారు. అదేవిధమైన పద్ధతిలో జనగణన ప్రారంభమైంది 1891 నుంచి. ఈ జనగణన లోపల గిరిజనులందరూ కూడా వేరుగా ఒక కాలం ఏర్పాటు చేశారు. వాళ్ళకి అనేక రకాల పేర్లు, ఒక్కొక్కసారి ఒక పేరు మార్చుకుని వస్తారు. ఒక ట్రైబల్ అని చెప్పేసి, అదేవిధంగా వెనకబడిన జాతులు అని చెప్పేసి, దాంతోపాటుగా ఎనిమిస్ట్ అని చెప్పేసి వేరు పేర్లు పెట్టేసి వీళ్ళని హిందువులు కాకుండా వేరు చేయడం జరిగింది. ఈ విధంగా చేస్తూ వాళ్ళని పక్క పెట్టి ప్రయత్నించారు. ఈ విధంగా వనవాస సమాజంలో ఆర్థికపరంగా, అదేవిధంగా నైతికంగా, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణులు మార్పు తీసుకొస్తానికి క్రైస్తవ మతం ఇవన్నీ ప్రయత్నాలు కూడా కొనసాగడం ప్రారంభించారు. అయితే మొట్టమొదట మన యొక్క దేశంలో మొత్తం గురుకులాలన్నీ కూడా వనవాస క్షేత్రాలు ఉండేవి. చదువుకోవడానికి అందరూ కూడా వనవాస క్షేత్రానికి పోయి గురుకులం చదువుకుంటుండారు. మొదట్లో అంతా కూడా గురుకులాలు నాకు అంత ఆధారం మనకి. అయితే ఆంగ్లేయులు ఈ గురుకుల వ్యవస్థను కూడా చాలా దెబ్బతీయడం జరిగింది. ఎప్పుడైతే గురుకులాన్ని కూడా దెబ్బతీశారో మొత్తం నూతన విద్యా వ్యవస్థ అంతా కూడా పట్టణాల్లో ప్రారంభం చేశారు. చేసిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కూడా చదువుకు దూరం కావడం జరిగింది. ఈ క్రైస్తవ మిషనరీ ఎవరైతే వచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని విద్యాలయాలు ప్రారంభం చేసిన తర్వాత ఎవరెవరైతే ఆ విద్యాలయంలో చదువుకోవడానికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులుగా మారడానికి కావాల్సిన వాతావరణం నిర్మాణం చేశారు. అందు నుంచి క్రైస్తవులుగా నిర్మాణం కావడం ప్రారంభమైంది. ఈ విధంగా విద్యా వ్యవస్థ కూడా అక్కడ చాలా దెబ్బతింటూ జరిగింది ఆ యొక్క ప్రదేశం లోపల. ఆ విధంగా స్థితి సొంత వచ్చేది అట్లా కనిపిస్తుంది మనకంతా కూడా. అదేవిధంగా వైద్య వ్యవస్థలో కూడా చూసినట్టయితే అక్కడ మూలికలతోటి
వైద్యం జరుగుతుంటుంది, వాళ్ళకందరూ కూడా జరుగుతుండేది. కానీ కొత్త కొత్త జబ్బులు వచ్చేటప్పటికి దానికి మందులు ఉండేవి కాదు. చాలా సుదూరమైన గ్రామం ఉండేవారు కాబట్టి డాక్టర్లు లభ్యం వారు కాదు. దాంతో చాలామంది వైద్య వ్యవస్థ సరిగా లేకపోతే చనిపోతుంటే వాళ్ళు ఆ స్థితి వాళ్ళు ఉండే అక్కడ. ఆ విధంగా ఈ జడీపుట్టి వ్యవస్థ, మూలికల వ్యవస్థను కూడా దెబ్బతీయడం ప్రారంభం చేశారు. ఈ విధంగా ఒక అన్యాయం ఆ విధంగా వాళ్ళు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా చేశారు. అదేవిధంగా జనజాతి సమాజంలో చాలామంది, అనేక మంది వ్యక్తులు దేశం గురించి పోరాడారు. పెద్ద ఎత్తున ఇతిహాసం ఉంది. మహమ్మదులతో పోరాడారు, ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడారు, బ్రిటిష్ వాళ్ళతో పోరాటం జరిగింది. కానీ మన యొక్క చరిత్రలో కూడా ఎక్కడ కూడా వాళ్ళ గురించి ఒక్క వాక్యం కూడా రాయలేదు. అంటే ఆత్మ విస్మృతి కలిగించే విధంగా సమాజం తయారు చేయడానికి వాళ్ళు ప్రారంభించారు. ఈ విధంగా వనవాసి చేతన స్థితి ఈ విధంగా సొంత వచ్చేటికి ఆ విధంగా స్థితి ఉంటుండేది అందరూ కూడా. అదేవిధంగా సుదూరమైన గ్రామాలు ఉండేవి, రాకపోకలు కూడా చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా కొన్ని ప్రదేశాలు పోవాలంటే 17 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిందే. కానీ ఇప్పుడు చాలా వ్యవస్థలు కూడా రోడ్లు అవి కూడా బాగా రావటం జరిగింది. అయితే ఆ రోజున ఆ విధంగా స్థితి లేదు. ఇటువంటి స్థితి వనవాసి స్థితి ఉండేది. అయితే వాళ్ళు చదువు నుంచి చాలా వెనకపడిపోయినారు. వైద్య వ్యవస్థ సక్రమంగా లేదు. ఆర్థిక పరంగా కూడా భోజనం చేయడానికి 2 పూట సరిగా భోజనం ఉండేది కాదు. ఇటువంటి స్థితి వాళ్ళు ఉండేది. ఆ విధంగా వాళ్ళ యొక్క స్థితిలో నుండి అటువంటి స్థితి సొంత వచ్చేటికి ఉంది ఇక్కడ. అయితే ఆలోచించేశారు. ఆలోచించిన తర్వాత సంఘ పెద్దలు ఆలోచించి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. అయితే మొట్టమొదట ఏదైనా ఒక సంఘటన జరిగిన తర్వాత అది కారణమవుతూ సంస్థ ప్రారంభం కావటానికి. అందులో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అవి సెంట్రల్ ప్రావిన్స్ అండ్ బేరర్ అని చెప్పి ఇప్పుడున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, విదర్భ ప్రాంతం ఇవన్నీ కూడా కలిపి ఒక ప్రాంతం ఉండేది. దానికి ముఖ్యమంత్రిగా రవిశంకర్ శుక్లా గారు ముఖ్యమంత్రి కావటం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించారు. స్వతంత్రం వచ్చింది కాబట్టి చాలా కాలం తర్వాత సంఘర్షణ చేసిన తర్వాత, ఆందోళన చేసిన తర్వాత అని మొత్తం వాళ్ళ ముఖ్యమంత్రులు తమ ప్రదేశ ప్రాంతాల్లో కూడా పర్యటనకు వెళ్ళారు. అన్ని చోట్ల కూడా రవిశంకర్ శుక్లా గారు కూడా మంచి స్వాగతం జరిగింది, బ్రహ్మాండ స్వాగతం జరిగింది. ఎప్పుడైతే వారు గిరిజన ప్రాంతాలకు వచ్చారు, అక్కడ మన కుంకురి అనే ఒక స్థలం ఉంది జస్పూర్ దగ్గర. అది క్రైస్తవుల యొక్క పెద్ద కేంద్రం. వాళ్ళకి ఏషియాలో పెద్ద చర్చి అప్పటికే ఉండేది, ఆ కుంకురిలో ఉండేది. అక్కడికి వచ్చిన వారు సభలోకి వచ్చారు, మాట్లాడడానికి వచ్చారు. అయితే పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొనడానికి వచ్చారు. అయితే వచ్చిన వాళ్ళు చాలామంది నల్ల జెండా తీసుకొచ్చారు. నల్ల జెండా తీసుకొచ్చి నల్ల జెండా చూపించింది గో బ్యాక్ అని చెప్పి వాళ్ళు నినాదం ఇవ్వటం ప్రారంభం చేశారు. అయితే ముఖ్యమంత్రి ఊహించలేదు, ఇది కొత్త అనుభవం వస్తుందని వారు ఆలోచించారు. దాని తర్వాత జై హిందూస్థాన్ చెప్పి నారా ఇస్తే వారు అందరూ కలిసి జై ఈసాయిస్థాన్ అని చెప్పి వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా అర్థం కాదు. దాని తర్వాత వాళ్ళు గొడవ చేసి ఆయన మాట్లాడలేదు ముఖ్యమంత్రి గారిని. అంటే ఆశ్చర్యం కలిగింది, ఈ ప్రాంతంలో ఇంతకాలం తర్వాత సంవత్సరం వచ్చింది, అందరూ ఉత్సాహం ఉంటే వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారని సభ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించినప్పుడు ఎందుకు ఈ విధంగా వెళ్ళి చేశారు అని చెప్పేసి అనుకుంటే వారికి తెలిసింది ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూడా, అంటే ముఖ్యంగా జస్ట్ పూరిక చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా గిరిజనులు ఎక్కువ మంది క్రిస్టియన్ ఫాదర్ యొక్క ఇది సంఘంలో విరుకుపోయినారు అని చెప్పి వారికి దృష్టికి వచ్చింది. అందరూ కూడా క్రైస్తవ ఫాదర్లు ఏం చెప్తారో అదే విషయాన్ని వాళ్ళు వింటూ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధమైన యొక్క భావన కూడా వాళ్ళలో నిర్మాణించడానికి విషయం తెలిసింది. అప్పుడు వారు ఆలోచించారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఆలోచించి ఈ యొక్క స్థితిలో మార్పు రావాలన్న భావన రవిశంకర్ శుక్లా గారిలో కలిగిన తర్వాత అప్పుడు ట్రైబల్ ఏరియాలో గిరిజన ప్రాంతాల బాగా పనిచేస్తారు. ఠక్కర్ బాపా గారు చెప్పి ఆయన గుజరాతీ వారు ఇంజనీర్ వారు ఉద్యోగం వదిలిపెట్టి ఒక ఘటన చూసిన తర్వాత వారు ఒక సంస్థ ఆదిమ జాతి సేవక సంఘం చెప్పి సంస్థను ప్రారంభం చేసి గిరిజన ప్రదేశాల వికాసం తీసుకొస్తానికి వాళ్ళ పెద్ద ప్రయత్నిస్తుండేవారు ఠక్కర్ బాపా గారు. మహాత్మా గాంధీ గారికి కుడి భుజం అని చెప్పి వారు అంటుండేవారు. అయితే వారితో రవిశంకర్ శుక్లా గారు మాట్లాడారు, ఈ విధమైన స్థితి ఉంది, ఇందులో ఒక మార్పు రావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇంత పెద్ద సమాజం ఇది. అసలు వాస్తవంగా ఈ వనవాస సమాజమే ఈ దేశానికి సంస్కృతి ఆధారం. మన సంస్కృతి అరణ్య సంస్కృతి, వచ్చే సంస్కృతి కూడా అరణ్యం నుంచి మనకు వచ్చింది. అటువంటి సంస్కృతి యొక్క మూల వ్యక్తులు ఈ విధమైన పద్ధతిలో క్రైస్తవులు మారిపోతే మన దేశం స్థితి ఏమైపోతుంది, కాబట్టి దీనికి సమాధానం కావాలనే పద్ధతిలో వారు చర్చించిన తర్వాత ఠక్కర్ బాపా గారు ఏమన్నారంటే మీరు ఒక డిపార్ట్మెంట్ కొత్తగా తెరవండి అని చెప్పి అన్నారు. ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉంటారో వాళ్ళకి వికాసం గురించి ఒక డిపార్ట్మెంట్ తెరవమన్నారు. తెరిచిన తర్వాత ఆ యొక్క డిపార్ట్మెంట్ చూస్తానికి ఏమైనా సమర్థమైన వ్యక్తిని అని తీసుకొస్తే బాగుంటుంది చెప్పి వారు సలహా చెప్పారు.
చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంచిది డిపార్ట్మెంట్ తెరుస్తాను, ఆ వ్యక్తి ఎవరు దొరుకుతారని చెప్పి వారు ప్రశ్న వచ్చింది. అప్పుడు టక్కర్ బాపా గారికి బాలాసాహెబ్ దేశపాండేజీ వీరు నాగ్పూర్లో వారు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుండేవారు. అప్పటికే మహాత్మా గాంధీ గారి యొక్క హత్య అయింది. ఆ హత్యకి సంఘానికి ఏ సంబంధం లేకపోయినప్పుడు కూడా సంఘాన్ని నిషేధించడం జరిగింది. సంఘ కార్యకర్తల మీద దాడులు ప్రారంభమైనాయి. సంఘస్థ ఇల్లు తగలబెడుతూ చేశారు. ఈ యొక్క బాలాసాహెబ్ దేశపాండే గారి పేరు కూడా అరెస్ట్ వారి లిస్టులో వారి పేరుగా వారు ఉంది. ఇది స్థితి అది. అయితే టక్కర్ బాపా గారు ఉన్నారంటే బాలాసాహెబ్ దేశపాండే గారు చాలా మంచి వ్యక్తి. అదే రామకృష్ణ మఠంతో చాలా సంబంధం ఉంది, ఆధ్యాత్మికపరమైన వ్యక్తి. ఆయన వస్తే ఈ పని బాగా చేయగలుగుతారని చెప్పేసి. అయితే ఈ రవిశంకర్ శుక్లా గారికి కూడా వారితో పరిచయం బాలాసాహెబ్ దేశపాండే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు ఒకే జైల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఆ పేరు తొలగించారు, సూచించి తొలగించి బాలాసాహెబ్ దేశపాండే పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ విధంగా ఈ యొక్క విభాగానికి వెరిపడిక వర్గ విభాగానికి మీరు ఇన్ఛార్జిగా ఉండమని చెప్పి వారిని అపాయింట్ చేశారు. ఒక బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్గా వారికి బాధ్యత ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వారు ఏమన్నారంటే, మీరు పంచాలి వాళ్ళకి పాఠశాలలు ప్రారంభించండి. పాఠశాల ప్రారంభం చేయటం, పాఠశాలల మాధ్యమంతో సమాజం లోపల జాగృతి, సమాజంలో పరివర్తన, సమాజంలో మార్పు, సమాజంలో ప్రతి వ్యక్తికి అనిపించాలి నేను ఎవరిని, నా పూర్వీకులు ఎవరు, నా యొక్క ఇతిహాసం ఏమిటి, మా వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తెలిసి వాళ్ళు జాగృతం కావాలి. ఆ విధంగా చేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఆ విధంగా బాలాసాహెబ్ దేశపాండేజీ చక్కగా నీట్గా అక్కడ ప్రాక్టీస్ చేసే వ్యక్తి కాస్త అక్కడి నుంచి జష్పూర్కి వెళ్ళారు. జష్పూర్ అంటే చాలా సుదూరంలో ఉంటుంది అది. అక్కడ పోవాలంటే అప్పుడు 14 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాల్సిందే. అక్కడ పోవాలంటే చిన్న గ్రామం, అక్కడ వారికి హెడ్ క్వార్టర్, అక్కడ ఒక జీప్ ఇచ్చారు. అక్కడి పని ప్రారంభం చేశారు. ఆ విధంగా వారు పని ప్రారంభం చేసిన తర్వాత వారు విద్యాలయాలు ప్రారంభం చేయాలనుకుంటే అన్ని చోట్ల వ్యతిరేకత రావటం జరిగింది. అనేకమైన గ్రామాల్లో పోతే అక్కడ క్రైస్తవులు రానివ్వలేదు. ఆ విధంగా జరిగింది. ఆలోచించారు ఏం చేయాలి, మార్గం ఏంటని. అప్పుడు జీపు లోపల కొంతమంది పైలవాళ్ళని తీసుకుని దండ తీసుకుని వెళ్ళేవారు గ్రామానికి. అక్కడ పిలిచారు, కూర్చోబెట్టేవాళ్ళు. కూర్చోబెట్టి ఇక్కడ పాఠశాల ప్రారంభం చేద్దాం అనుకుని అని చెప్పి అన్నారు. అనగానే ఎవరిని వ్యతిరేకిస్తే లాఠీ ఎత్తేవాళ్ళు, వాళ్ళు భయపడేవాళ్ళు. అక్కడ స్కూల్ ప్రారంభం. ఆ విధంగా ఒక సంవత్సరం లోపల 108 విద్యాలయాలు ప్రారంభం చేశారు. దాంతో సమాజంలో ఒక మార్పు చైతన్యం రావడం ప్రారంభమైంది. సమాజంలో మార్పు. అంతకుముందు వారు జై హిందుస్థాన్ అంటే జై ఈసాయిస్తాన్ అనే వాళ్ళకి వాళ్ళు నినాదం ఇవ్వడం ప్రారంభించారు. జై హిందుస్థాన్ అంటే వాళ్ళు కూడా జై హిందుస్థాన్ ఇవ్వటం ప్రారంభమైంది. ఆ విధంగా మార్పు ఒకటి రావటం జరిగింది. ఇదంతా జరుగుతుంది, బాగా జరుగుతుంది. జరుగుతున్న సమయంలో ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ కుంకురిలో ఆ యొక్క చర్చికి వెళ్ళి చర్చిలో ఫాదర్ని అడిగారు, ఏదో వచ్చే ఎన్నికల లోపల మీ ఓట్లన్నీ మాకే పడతాయి కదా అని అడిగారు. వాళ్ళు ఏమైనా తప్పకుండా అన్నీ మీకే వస్తాయి, కానీ ఒక షరతు పెట్టారు. వాళ్ళు ఏం షరతు పెట్టారంటే, ఈ బాలాసాహెబ్ దేశపాండే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క జస్పూర్లో ఉండకూడదు, ఆయన ముఖం ఇక్కడ కనిపించకుండా ఉండాలి. అట్లా చేస్తానంటే మా ఓట్లకి తప్పకుండా పడతాయని వారు అన్నారు. సరే, వారేమంటే ఇదంతా పని చేస్తూ ఉన్నారు. ఆయన మీద ఒక కేసు పెట్టారు. కేసు పెడితే కోర్టులో వారు వాదించి కోర్టులో గెలిచారు. కొత్త మళ్ళీ వాపసు తీసుకొని రిజర్వేషన్ అయిన తర్వాత వారికి ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. ప్రతి ఉద్యోగస్తు కూడా ఏం కోరుకుంటాడు, నాకు ఉద్యోగం రావాలి. మొదటిది ఉద్యోగం వచ్చిన తర్వాత నా ప్రాంతంలో ఉంటే బాగుంటుంది, రెండోది ఉంటుంది మా జిల్లాలో అయితే ఇంకా చాలా బాగుంటుంది, నా బ్లాక్లో ఇంకా బ్లాక్లో ఇంకా చాలా బాగుంటుంది, మా ఇంటి పక్కన ఉంటే ఇంకా చాలా బాగుంటుంది, ఇట్లా బాగుంటుంది సరిగ్గా. అయితే వీరికి జస్పూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, చంద్రపూర్కి ట్రాన్స్ఫర్ చేశారు. చంద్రపూర్ నాగ్పూర్ దగ్గరగా ఉంటుంది. ప్రతివేది కోరుకుంటాడు. కానీ బాలాసాహెబ్ దేశపాండే ఆలోచించారు, నేను ఉద్యోగం చేస్తానికైతే రాలేదు, వాస్తవంగా జనజాతి సమాజం యొక్క సేవ చేయటానికి నేను వచ్చాను, జనజాతి సమాజంలో ఒక జాగృతి చైతన్యం కలిగించాలని నేను వచ్చాను. కాబట్టి అని భావంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే ఒక పెద్ద త్యాగం చేశారు. ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి వాపసు వెళ్ళిపోయారు నాగ్పూర్కి. నాగ్పూర్ వెళ్ళిపోయిన తర్వాత పరమశ్రీ గురూజీ అప్పటి బ్యాన్ ఎత్తేసారు జరిగింది. గురూజీని వెళ్ళి కలిశారు, ఇట్లా నేను ఉద్యోగం వదిలిపెట్టానని చెప్పన్నారు. అప్పుడు పరమశ్రీ గురూజీ ఏమన్నారంటే, అయితే ఒక పని చేస్తే బాగుంటుంది, మీరే ఒక మంచి సంఘటన జనజాతి సంఘటన చేస్తే బాగుంటుంది, ఒక సంస్థను ప్రారంభం చేయమని చెప్పి ప్రేరణ చేసిపోయారు. వాస్తవంగా ఆయన వివాహం అయినప్పటికీ పిల్లలు కూడా ఉన్నారు, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా. వారు ఇప్పుడు ఒక సంస్థను ప్రారంభం చేయాలి. ఇక్కడి నుంచి ఆయన జస్పూర్ వెళ్ళాలి, అక్కడ కుటుంబం అంతా అక్కడ పెట్టాలి, అక్కడ ప్రారంభించాలి. వాస్తవంగా పిల్లల యొక్క చదువుకోవడానికి అక్కడ క్రైస్తవ మిషన్ స్కూల్ తప్ప వేరే స్కూల్ అక్కడ ఏం లేవు అక్కడ. కాబట్టి అటువంటి స్కూల్ మా పిల్లల్ని చదివించడం చాలా కష్టం, ఎట్లా పిల్లల్ని చదివించాలి ప్రశ్న ఉంటుంది.
ఏదైనా అనారోగ్యం అయితే మంచి వైద్య వ్యవస్థ కూడా అక్కడ ఉండనే ఉండదు. అక్కడ పోతే చాలా దూరంగా ఉంటుంది, పోవాలంటే కర్ణాటక మీద పోవాల్సి ఉంటుంది. ఇవన్నీ విషయాలు ఉన్నప్పటికీ కూడా వారి ఆలోచన ఏముంది, నాకు వ్యక్తిగతమైన కష్టాలు, నాకు పరంపర, మా కుటుంబ కష్టాలు కాదు నాకు కావాల్సినవి, నాకు కావాల్సిన మొత్తం మా యొక్క దేశం యొక్క కష్టం, మా సమాజం యొక్క కష్టం అనే భావంతో వారు వెంటనే అంగీకరించి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది. అక్కడికి వెళ్ళారు. వాస్తవంగా రామచంద్రులు వారు ఏ విధంగా అయితే రేపటి రోజున వాస్తవం వారికి పట్టాభిషేకం జరగాలి, దానికంటే ముందు రోజున రాత్రి తెలిసింది పట్టాభిషేకం నీకు కాకుండా భర్తలు జరుగుతుంది, 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాలని చెప్పడం జరిగింది. కాబట్టి వారు అక్కడ వెళ్ళిపోవటం జరిగింది. ఆ విధమైన పద్ధతుల రాజ్యభోగం వదిలిపెట్టి వారు వెళ్ళిపోయారు. సుమారు బాలాసాహెబ్ దేశపాండే కూడా అన్ని సుఖాలను కూడా వదిలిపెట్టుకుంటూ అక్కడ రావటం జరిగింది. అంటే ఈ యొక్క సంస్థ ప్రారంభం చేసే వ్యక్తి యొక్క స్వభావం ఏందో తెలియడం నేను చెప్పాను. ఈ రోజున బాలాసాహెబ్ దేశపాండేకి జన్మదినం కూడా ఇదే రోజున వారి యొక్క జన్మం. అక్కడ రావటం జరిగింది. అక్కడ వచ్చి ఈ సంస్థ ప్రారంభించారు. మోరుభాగ్ కేత్కర్ గారు అని చెప్పేసి ఒక సంఘ ప్రచారకు, విభాగ ప్రచారకు, ఆయన్ని ఈ పని చూస్తానికి ఇవ్వటం జరిగింది. ఇద్దరు కలిసి అక్కడ ముందు అనుకున్నారు, ఒక వసతి గృహం ప్రారంభం చేస్తే బాగుంటుంది, ఒక విద్యాలయం ప్రారంభం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నారు. అయితే జస్పూర్ చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉండేదంటే వాస్తవంగా క్రైస్తవ యొక్క ప్రచారం చాలా తీవ్రంగా ఉండేది. సుమారుగా ఒక 200-250 వెహికల్స్ క్రైస్తవులు ఆ ఈ క్షేత్రం తిరుగుతుండేవి. అదేవిధంగా పూర్తి సమయ కార్యకర్తలు క్రైస్తవ మిషన్ వాళ్ళు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వాళ్ళు కూడా వందల సంఖ్యలో అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి ప్రారంభం చేయాలి. అక్కడ ప్రారంభం చేద్దాం, వసతి కూడా ప్రారంభం చేద్దాం అంటున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్ళి కొంతమంది పిల్లల్ని తీసుకోదానుకుంటే 6 మాసాలు పట్టింది, ఒక్కరు కూడా దొరకలేదు. అంటే ఎంత కష్టం ఉందో వనవాసంతో ఆలోచనకి, ఇంత కష్టం ఉండేది. అప్పుడు ఆ సమయంలో మోరుభాగ్ కేత్కర్ గారు విభాగ ప్రచారకు 6 మాసాలు ప్రయత్నం చేస్తాను, ఏం చేయలేకపోతున్నాను నేను అని ఒక విధంగా నిరాశ భావన కలిగింది ఆయన. అయితే ఆ రోజు రాత్రి కళ లోపల పరపూడి డాక్టర్ కేశవరావు బలిరామ్ రెడ్డి గారు కళ్ళలో కనిపించారు. కనిపించి భుజం తట్టి ఏం భయపడమాక అని ఇంతే చెప్పారంతే. ఆ ఉదయం లేచిన తర్వాత సంతోషం కలిగి బాలాసాహెబ్ దేశపాండే గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను డాక్టర్కి కనిపించారు, నేను తప్పకుండా ఇక్కడ ఉంటానని చెప్పి అన్నారు. దాంతో 13 మంది విద్యార్థులు దొరికారు. మొట్టమొదట 13 మంది విద్యార్థులతోటి కార్యం 1952లో ప్రారంభమైంది. సంస్థ ప్రారంభం కావటం కూడా దాని యొక్క పేరు ఇవన్నీ కూడా మన హవనం జరిపి అక్కడ రాజా ఉన్నారు, ఆ యొక్క వారి యొక్క రాజా కుటుంబం దగ్గర అక్కడే హాల్ లోపల అక్కడ హవనం చేసి, హవనం తర్వాత సంస్థను ప్రారంభించేది. ఈ విధంగా సంస్థ ఒక చిన్న హాస్టలు విద్యాలయంతో ఈ సంస్థ ప్రారంభం కావటం జరిగింది. ఈ విధంగా ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభం చేస్తూ నిదానంగా సంస్థ పెరగడం ప్రారంభంలో చాలా కష్టం ఉండేది. వాస్తవంగా సంస్థ నడపడానికి ఆర్థిక పరంగా కూడా అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఆర్థిక పరంగా కూడా నడపడం చాలా కష్టంగా ఉంటుండేది. పిల్లలు భోజనం పెట్టడంలో కూడా ఒక్కో సమయం కూడా ఉండని స్థితి ఉంటుండేది. ఆ రోజు లోపల ఒక రోజున అంతా పిల్లలు భోజనం చేయడానికి ప్లేట్లను తీసుకుపెట్టి కూర్చున్నారు. వంటశాల చూస్తే బియ్యం లేవు, ఏమీ లేవు. వీళ్ళు వచ్చి కూర్చున్నారు. బాలాసాహెబ్ దేశపాండే తెలిసింది. అక్కడి నుంచి వారు ఆలోచించారు ఏం చేయాలి, తన దగ్గర ఏం లేవు. ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వారు తెలిసిన వాళ్ళ భార్య కొంత పైసలు పోస్టల్ సేవింగ్స్లో పెట్టారని తెలిసింది. భార్య దగ్గరికి అడిగారు, పోస్టల్ సేవింగ్స్లో డబ్బులు పెట్టామని అడిగితే పెట్టమన్నారు. ఎందుకు పెట్టారని అడిగారు. అయితే ఎప్పుడైనా కష్టం వస్తే ఉపయోగించుకోవటం అని చెప్పేసి. అప్పుడు వారు ఒక ప్రశ్న వేశారు, దేవుడి మీద విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంటే బ్యాంకులో డబ్బులు ఎందుకు ఉండాలి? అయితే విశ్వాసం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొచ్చేసి ఆ డబ్బులతో వెంటనే రేషన్ కొనుక్కొచ్చి బియ్యం అవిని వంట చేసి పెట్టండి. ఇటువంటి స్థితి, కష్టమైన స్థితిని ఎదుర్కొంటూ మనం పనిచేయడం జరిగింది. ఈ విధంగా పనిచేస్తూ అత్యవసర పరిస్థితి కంటే ముందు జష్పూర్ చుట్టుపక్కల ప్రజలు మన పని బాగా పెరిగింది. ఒరిస్సాలో కొన్ని జష్పూర్ దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో కొన్ని కార్యక్రమాలు ప్రారంభం చేశారు. అదేవిధంగా జార్ఖండ్లో ఈ యొక్క జష్పూర్ దగ్గర ఉన్న ఏరియాలో కొన్ని పని ప్రారంభించారు. ఈ విధంగా కొన్ని ప్రదేశాలు మన పని ప్రారంభం కావటం జరిగింది. ఇంతలోకి ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. ఎమర్జెన్సీ డిక్లేర్ సంఘం నిషేధం పెట్టారు. అనేక మంది జైల్లో పెట్టారు. అదేవిధంగా వనవాసి కళ్యాణాశ్రమం కూడా దాన్ని నిషేధించడం జరిగింది. నిషేధిస్తూ మొత్తం అంతా క్లోజ్ చేశారు, తాళం వేశారు. మొత్తం అంతా కూడా చాలామంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ విధమైన స్థితి ఏర్పడింది ఎమర్జెన్సీ సమయంలోకి. ఆ విధంగా స్థితి ఏర్పడింది. నిషేధం తొలగించిన తర్వాత చాలా ఆర్థికపరంగా చాలా ఇబ్బంది, మళ్ళీ పని అంతా ప్రారంభం చేయాలి. మొత్తం అంతా కూడా ఈ కష్టమైన స్థితి ఏర్పడింది. బాలాసాహెబ్ దేశపాండేజీ అప్పుడు సరసంఖ్యాలు పూజ బాలాసాహెబ్ దేవరస్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇట్లా చాలా ఇబ్బందులు కష్టంగా ఉన్నాయి, మళ్ళీ ఎంత పని ప్రారంభం చేయటం అంతా కూడా అని.
అంటే బాలసద్దేశం ఉన్నారంటే కాదు మన సంస్థని దేశవ్యాప్తం చేస్తే బాగుంటుంది వారు సలహా చెప్పడం జరిగింది. అప్పుడు కేవలం సీమితంగా దేశపు చుట్టుపక్కల ఉంది. ఇప్పుడు అట్లా కాదు, దేశంలో అన్ని వనవాస క్షేత్రాలు కూడా మన పని ప్రారంభం కాదు వారు సలహా చెప్పారు. ఇప్పటికే ఏం చేయలేక స్థితిలో ఉంటే అంతా విస్తరించాలంటున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది అన్నారు. అంటే వారు ఏమన్నారంటే ప్రతి ప్రాంతానికి కూడా ఒక ప్రచారం ఇస్తామని చెప్పినారు. ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఒక ప్రచారం ఇచ్చే సంఘ ప్రచారం ఇచ్చే పని ప్రాంతానికి 78 ఆ ప్రాంతం లోపల 78 ఆ ప్రాంతం లోపల అన్ని ప్రదేశాలు మన పని ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీధర్జీని ఈ పనికి చెప్పడం జరిగింది. శ్రీధర్జీ చాలా గుర్తుపడతారు. శ్రీధర్జీ వారు కూడా చాలా కష్టపడి పనిచేసిన వ్యక్తి అయిన స్వభావం, వినోద స్వభావము. అదేవిధంగా ఆ యొక్క ఏరియా చూసిన తర్వాత వారి మీద తీవ్రమైన వేదన ఉంటుండేది. వారికి కలిసి చూసిన తర్వాత వారు మఠంలో పని ప్రారంభించారు. మఠం పాడేరు దగ్గర మఠం అని ఉంది. విశాఖపట్నం జిల్లాలో పాడేరు దగ్గర ఒక మఠం ఉంది. అక్కడ పోవాలంటే ఒక 12-13 కిలోమీటర్లు బస్సు దిగి నడుచుకుంటూ పోవాల్సింది. అక్కడికి వెళ్ళి వాళ్ళు పని ప్రారంభించారు. అన్ని స్థానాలు మోసిపోతూ ఉండేటువంటి వాళ్ళు మొట్టమొదటి ఎవరు ఉండేవారు లేదు. అప్పుడు సంఘం కూడా అక్కడ ఏం లేని తెలుసు. అక్కడ ఆ విధంగా చాలా కష్టపడ్డ పని ప్రారంభించి నిదానంగా పని ప్రారంభమైంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ ఉంది. నార్త్ ఈస్ట్లో పని ప్రారంభించడం చాలా కష్టం. నార్త్ ఈస్ట్లో ఒకవైపున క్రైస్తవులు ఎన్నైతే తెగలు ఉన్నాయో అన్ని తెగల వాళ్ళు కూడా నార్త్ ఈస్ట్లో వాళ్ళు పని ప్రారంభిస్తారు అక్కడ ఆ యొక్క క్షేత్రం లోపల. అందులో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నార్త్ ఈస్ట్ అంటే అవి న్యూ ఇంగ్లాండ్ చేయాలని భావన వాళ్ళ కోరిక. మొత్తం అది ఇంగ్లాండ్లో కావాలని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంత కూడా బలం వాళ్ళ చాలా ఎక్కువ ఉంది. అక్కడ